ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తీవ్రంగా తగ్గిపోవడంతో తెలంగాణలో రైతాంగం ఆందోళన చెందుతోంది. సాధారణంగా జూన్ మొదటి వారంలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పొలాల్లో సాగు పనులు వేగం పుంజుకుంటాయి. అయితే ఈసారి జూన్ చివరి దశకు చేరుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 2-3 రోజులుగా అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నా అవి వ్యవసాయ అవసరాలకు సరిపోకపోవడంతో రైతులు విత్తనాలు వేయటానికి కూడా ముందుకు రాని పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి మంచి వర్షాలు కురిసి సాగు విస్తృతంగా జరిగింది. ఈ ఏడాది పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఖరీఫ్ ఆశలతో అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా చూస్తూ వర్షం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. ఒకవైపు వర్షాలు లేకపోవటం, మరోవైపు జిల్లాకు జీవనాడిగా భావించే నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోవటం పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఇప్పటికే ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోగా బోర్లు ఎండిపోతున్నాయి. రైతులు నారుమడులు కూడా సిద్ధం చేయలేని పరిస్థితి నెలకొంది. మరికొంతమంది నారు పోసి వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. 20 రోజులుగా నీరు అందక దిగాలు పడుతున్నారు. ఇక దేశంలో ఈ ఏడాది ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఎల్నినో ఏర్పడినప్పుడు భారత ఉపఖండంలో నైరుతి రుతుపవనాల బలం తగ్గి వర్షపాతంలో అనిశ్చితి కనిపిస్తుంది. దక్షిణ మధ్య భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదవుతుండగా కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం వ్యవసాయంపై నేరుగా పడుతోంది. భూగర్భ జలాలు తగ్గిపోవటం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గటం వంటి సమస్యలు రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. వాతావరణ శాఖ కూడా ఈసారి రుతుపవనాలు సాధారణ స్థాయి కంటే తక్కువగా లేదా అసమాన పంపిణీతో ఉండే అవకాశం ఉందని హెచ్చరించడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ సీజన్లో నిజామాబాద్ జిల్లాలో సుమారు 5,30,000 ఎకరాల్లో పంట సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో నిజాం సాగర్ ఆయకట్టు కింద దాదాపు 2,75,000 ఎకరాలు, అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో 3 లక్షలకు పైగా ఎకరాలు సాగుపై ఆధారపడున్నాయి. అయితే ఎల్నినో కారణంగా ఈసారి సాగు లక్ష్యాలు అందుకోవటం కష్టంగా మారింది. మరి ముఖ్యంగా నిజాం సాగర్ బ్యాక్ వాటర్ పై ఆధారపడి పంటలు పండించే మెంట్రాస్పల్లి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జూన్లో నీరు అందకపోవటం జీవితంలో మొదటిసారి చూస్తున్నామంటున్న రైతులతో మా ప్రతినిధి మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, కానీ వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు నిజాం సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, పూర్తిగా వాటర్ లేక విలవిలాడిపోతుంది. గ్రౌండ్ వాటర్తో పూర్తిగా అంటడిగిపోతున్న పరిస్థితి ఉంది. రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఎట్లా పరిస్థితి, సిచ్యువేషన్? వాటర్ అసలు పూర్తిగా అంటడిగిన పరిస్థితి. ఇప్పుడు మీరు సాగు సిద్ధమయ్యారు కదా, ఏంటి పరిస్థితి? పుటాలు పోసి అన్నీ సిద్ధం చేసుకున్నాం, దుక్కి చేసాము, అన్నిటికీ రెడీ చేసుకున్నాము. కానీ పైన నుండి చూస్తేనేమో వర్షాలు లేవు. ఒక సైడ్ ఎల్లిన ఎఫెక్ట్ అంటున్నారు. మేము ఆల్మోస్ట్ సాగుకై అవసరమయ్యే ఎరువులన్నీ స్టోరేజ్ చేసి పెట్టుకున్నాము, కానీ ఇంతవరకు వర్షాలు లేవు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నా కానీ దానికి కూడా వాటర్ లేదు. సో ఇప్పుడు ఏం చెప్తాండి, ఇప్పుడు ఈ కాలువ అసలు వాటర్ లేదు. గతంలో ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ఉండేదా ఏంటి? లేదు, ఫస్ట్ టైం అండి. ఈ కాలువ అనేది ఫస్ట్ టైం ఇట్లా ఎండకపోవడం చాలా ఫస్ట్ టైం ఇది. నేను చూసినప్పుడు, నేను పుట్టినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం ఇట్లా కావడం వల్ల ఇప్పుడు ఈ టైంకి మాకు ఏం లేకుండా ఒక 2 ఫీట్స్ 3 ఫీట్స్ వాటర్ వచ్చేవి. ఎస్ఆర్ఎస్పి నుంచి నిజాం సాగర్ నుంచి 2 మిక్సింగ్ వచ్చేది. కానీ ఈ టైం వరకు అయితే ఇప్పుడు నారుకు పోసుకుందామన్నా నీళ్లు లేవు. ఇప్పుడు మిట్ట పంట వేద్దామన్నా దానికి కూడా చాలా కష్టమవుతుంది. ఇప్పుడున్న కాడికి నార్మల్ని బతికించుకుంటున్నామండి. దాని తర్వాత భగవంతుడు కరుణిస్తే వర్షాలు పడ్డాయనుకోండి, నాట్లు మొదలు పెడతాం. లేకుంటే ఏం లేదండి, మళ్ళీ కరువు అయిపోతుంది. కరువు అయిపోతే ఏమైతే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉన్నదా? గతంలో అంటే అప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు అప్పుడు ఉండేయండి. అంటే అప్పుడు ఒక కరువు ఒక 5-6 సంవత్సరాలు ఉండే. మాకు వర్షాలు పడితే మేము ఎవరైతే ఎంతమంది రైతులు ఉన్నా కానీ వర్షాలు పడితే నాటు తప్ప వేరేది వేయలేరు. వేసినా మాకు అది పండదండి. ఏం పంట వేసిన సిద్ధమయ్యారు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి? మేమైతే వరేయడానికి సిద్ధమైనామండి. వరేయడానికి సిద్ధమైనాం, నారు పోసుకున్నాం. నారు మళ్ళకు వాటర్ కూడా సరిపోని సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ఈ టైంలో. పోయినసారి అయితే ఈ టైంకి సగం ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఒక 30-40% అయితే అయిపోతుండే. నాట్లేసి స్టార్ట్ అవుతున్నాయి. కావున ఇప్పుడు ఈ సీజన్లో అయితే బాగా చాలా ఇబ్బంది అవుతుంది. నేను వరి నారు పోసుకొని ఇప్పటికీ 25-30 రోజులు అవుతుంది. దానికి కూడా వాటర్ సరిపోతలేవు. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది మొత్తం. అయితే ఇప్పుడు అది నాకు 30 రోజులు అయింది కాబట్టి ఇంకో 15 రోజులు అయితే నారు ముదిరిపోతుంది. ఆ ముదిరిపోయిన నారు వేయడం వల్ల దిగుబడి అనేది తక్కువ వస్తుంది.
దేవుడి దేవాల వర్షాలు బాగా పడితే ఈ కరువు అనేది ఉండదు, మాకు అప్పులు చేయాల్సిన అవసరం అనేది ఉండదు. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ అంటే పూర్తిగా అంటడిగింది, భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. సో ఈ జూన్ మాసం నెలాఖరుకు అవసరప్పటికీ వర్షాలు కురవకపోవడంతో వీళ్ళంతా అయితే ఆందోళన చెందుతున్నారు. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.